అప్కమింగ్ ఎపిసోడ్‌లో సీత బాల్కనీలో అలా కూర్చొని ఉంటుంది. అప్పుడే గజిత మనుషులు చూస్తే ఎవరూ కనిపించట్లేదు. గజ్జల సౌండ్ వినిపిస్తుంది. కొంపతీసి ప్రీతి ఉషాలు నన్నేమైనా ఆట పెట్టించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారా అని సీత భయంగా ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అప్పుడే రామ్ గజ్జలు తీసుకొని వచ్చి సీత ముందు నిలబడతాడు. మామ నువ్వు గజ్జలు తీసుకొని వచ్చావేంటి? ఇంకా ఎవరో అనుకున్నాను అని సీత అనేసరికి ఎవరనుకున్నావు సీత అంటే ఎవరో లే మామ, నువ్వేంటి గజ్జలు తీసుకొచ్చావు ఎందుకు అని చెప్పి సీత అడిగేసరికి నువ్వు ఈ కాంపిటీషన్లో ఎలాగైనా సరే గెలవాలని ఈ గజ్జలు తీసుకొని వచ్చాను, నువ్వు ఆ కాంపిటీషన్లో ఈ గజలే కట్టుకోవాలని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. సరే మామ అయితే ఇవ్వు అని చెప్పి ఇక సీత అవి తీసుకోబోతూ ఉంటే లేదు నేనే స్వయంగా నీ కాలికి పెడతా అని చెప్పి రామ్ అంటూ ఉంటే వద్దు మామ నేనే పెట్టుకుంటాను సీత అనేసరికి నా విషెస్ నీకు వద్దా సీత అని చెప్పి రామ్ అడగడంతో కావాలి మామ అని చెప్పి అంటుంది. మరి అయితే వద్దనకని చెప్పి రామ్ అనడంతో రామే స్వయంగా సీతకి గజ్జలు కట్టేసరికి సీత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ సో మచ్ మామ అని చెప్పి అంటూ ఉంటే లవ్ యూ చెప్పాలి సీత అని చెప్పి అంటాడు. ఐ లవ్ యూ సో మచ్ మామ అని చెప్పి సీత అనేసరికి ఐ లవ్ యూ టూ సీత అని చెప్పి అంటారు. అవును మామ నువ్వు ఇంత గట్టిగా కోరుకున్నావు కదా ఈ కాంపిటీషన్లో గెలవకుండా నేను ఎలా ఉంటా అని చెప్పి సీత అంటుంది. అసలు ఇంతకీ నీకు గజ్జలు తీసుకురావాలని ఎందుకు అనిపించింది మామ చెప్పు అని చెప్పి సీత అనేసరికి అంటే పూర్వకాలంలో భర్త యుద్ధానికి వెళ్ళినప్పుడు భార్య ఎదురొచ్చి ఖడ్గం ఇచ్చి వీరతెలకుని దిద్ది పంపించేవారంట. ఇప్పుడు నీవు ఈ కాంపిటీషన్లో ఎలా సరే గెలవాలనే ఉద్దేశంతో నేను ఈ గజ్జలు తీసుకొని వచ్చా అని చెప్పి రామ్ అనడంతో అంటే ఈ గజ్జల వెనకాతలు ఎంత పెద్ద స్టోరీ ఉందన్నమాట అని చెప్పి స్టోరీ కాసీత ప్రేమ ఉంది అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. అవును మామ నువ్వు నిజంగా నా బంగారు మామవి, నా మీద ఉన్న ప్రేమతో నాకు గజ్జలు తీసుకుని వచ్చావు. ఆ రాముడు సీత మీద ఉన్న ప్రేమతో యుద్ధం చేస్తే నువ్వు నా కోసం గజ్జలు తీసుకొని వచ్చావు అని చెప్పి అంటూ ఉంటే ఆ రాముడు చేసే యుద్ధం నీ మీద చూపించే ప్రేమ ఒకటి కాదు సీత అని చెప్పి రాముడు అంటూ ఉంటే అవును మామ కానీ నువ్వు ఆ రాముడికి ఏమాత్రం తక్కువ కాదు మామ అని చెప్పి అనుకొని రామ్ని హక్ చేసుకుంటూ ఉంటే నువ్వు కూడా సీతకి ఏమాత్రం తక్కువ కాదు సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. కానీ నీకోసం నేను యుద్ధం చేస్తున్నా అని చెప్పి మనసులో సీత అనుకుంటుంది. ఇక వాళ్ళిద్దరూ అలా హక్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో సుమతి సీత కుట్టే మిషన్ దగ్గరికి వెళ్ళి ఇది మా అన్నయ్య చిన్నప్పుడు నాకు కొనిచ్చిన మిషన్ అని చెప్పి సుమతి దాని దగ్గరికి వెళ్ళి ఇది చూస్తూ ఉంటే మా అన్నయ్య పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తుంది, దీని మీద కదా అన్నయ్యకి వదినికి అమ్మకి బట్టలు కుట్టి ఇచ్చేదాన్ని అని సుమతి గతాన్ని గుర్తెచ్చుకుంటూ ఉంటే అప్పుడే సీత అక్కడికి వచ్చి టీచర్ ఏంటి మిషన్ దగ్గరికి వెళ్ళారని చెప్పి అనుకొని సుమతి దగ్గరికి వెళ్ళి టీచర్ మీకు మిషన్ కుట్టడం వచ్చా అని చెప్పి అడిగేసరికి వచ్చు, దీన్ని చూస్తూ ఉంటే చిన్నప్పుడు మా అన్నయ్య నాకు కొనిచ్చిన మిషన్ గుర్తొస్తూ ఉంటుంది, ఇది నీకెలా వచ్చిందని చెప్పి సుమతి అడిగేసరికి చిన్నప్పటి నుంచి ఇది మా ఇంట్లోనే ఉంది, అలా సరదాగా మిషన్ కుట్టడం నేర్చుకున్నాను, బట్టలు బాగా కుడతానని చెప్పి సీత అంటూ ఉంటుంది. ఏమైంది టీచర్ ఎందుకు అలా సైలెంట్గా ఉండిపోయాయని చెప్పి అనేసరికి అంటే ఏం లేదు సీత గతం గుర్తొస్తూ అది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఆనందాన్ని బయటికి చెప్పలేను కదా అందుకే మౌనంగా ఉన్నా అని చెప్పి సుమతి అనేసరికి టీచర్ ఇది మామూలు మిషన్ కాదు, ఇంట్లో మా అమ్మ తర్వాత నా కష్ట సుఖాలు దీంతో మాత్రమే చెప్పుకుంటానని చెప్పి సీత అనేసరికి అయితే నాకు తెలియకుండానే సీతకి ఒక తోడిచ్చానమాట అని చెప్పి సుమతి హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక సుమతి గతాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటే ఇక సీత ఏమో ఈ టీచర్కి ఏదో గతం ఉన్నట్టుగా ఉంది, ఈ రోజు నుంచి ఈ టీచర్ కూడా మన ఫ్రెండే అని చెప్పి తన మిషన్తో చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ప్రీతి ఉష వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి సౌండ్ సిస్టమ్ని ఆఫ్ చేస్తుంది సుమతి. నెక్స్ట్ సీన్లో ప్రీతి ఉషాలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సుమతి వెళ్ళి సౌండ్ సిస్టమ్ని ఆఫ్ చేస్తుంది. దాంతో మేము ప్రాక్టీస్ చేస్తుంది ఎందుకు సౌండ్ సిస్టమ్ ఆఫ్ చేసామని చెప్పి ప్రీతి ఉషాలు అడిగేసరికి నేను మీతో మాట్లాడాలని చెప్పి సుమతి అంటుంది. మేము ప్రాక్టీస్ చేస్తున్నాం తర్వాత మాట్లాడడం వెళ్ళండి అని చెప్పి అనడంతో డ్యాన్స్ గురించి మాట్లాడాలని చెప్పి సుమతి అంటుంది. డ్యాన్స్ గురించి ఏం మాట్లాడాలి అని ప్రీతి వాళ్ళు అడిగేసరికి మీరు ఈ డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకూడదని చెప్పి సుమతి అంటుంది. ఎందుకు మీ సీత ఓడిపోతుందని భయమా అని అడిగేసరికి భయంతో అనట్లేదు మంచి కోసం అంటున్నాను అని అనేసరికి ఏంటా మంచి అని చెప్పి ప్రీతి విషయాలు అడుగుతూ ఉంటే ఒకే ఇంట్లో ఉంటున్నారు కదా ఇలా కాంపిటీషన్స్ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇవన్నీ ఎందుకు, కలిసి సంతోషంగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి సుమతి అనేసరికి అసలు ఈ కాంపిటీషన్ అని రెచ్చగొట్టిందే సీత, ఇక మేము ఒప్పుకునేదే లేదు, సీతని కాంపిటీషన్లో ఓడించి తీరుతాం రెడీగా ఉండండి అని చెప్పి ప్రీతి విషయాలు అనేసరికి ఒక తెలుగుగా చెప్తున్నా వినండమ్మా అని చెప్పి సుమతి అంటుంది. అయినా
ఈ కాంపిటీషన్లో మీరు విన్ అయితే మీకు వచ్చే లాభం ఏంటి అని అడిగేసరికి సీత ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. మధుమిత వదిన మా అన్నకి భార్య అవుతుందని చెప్పి అనేసరికి అది మీ పిన్ని ఉద్దేశం, మీ పిన్ని ఉద్దేశాన్ని మీరెందుకు సమర్థిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే మా పిన్నిని ఏమనకండి, మాకు తెలియని పిన్ని అయినా సరే మహాలక్ష్మిని అని చెప్పి ప్రీతి ఉషాలు అంటారు. అలా కాదమ్మా, చెప్పేది వినండమ్మా, మీ పిన్ని మాటని పట్టించుకొని మీరు ఇలా తప్పుడు దారిలో నడవడం కరెక్ట్ కాదని చెప్పి సుమతి అంటూ ఉంటుంది. దాంతో మీరెవరు మాకు చెప్పడానికి, మిమ్మల్ని చూస్తూ ఉంటే మీకు పిల్లలు కూడా లేని గొడ్రాల్లా కనిపిస్తున్నారు. ఒకవేళ మీకు పిల్లలు ఉన్నా మిమ్మల్ని చూస్తేనే చచ్చిపోతారు. అసలు మీకు పిల్లలు ఉన్నారా లేకపోతే చచ్చారా అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడుతుంది ప్రీతి. దాంతో ప్రీతి అని చేయి చేసుకోబోతుంది సుమతి. అప్పుడే అక్కడికి వచ్చిన మహాలక్ష్మి, నా పిల్లల మీద చేయెత్తుతావా, నా పిల్లల్ని కొట్టడానికి చూస్తావా అని మహాలక్ష్మి అంటూ ఉంటే ప్రీతి ఎవరు కూతురు అనేది అనవసరం, తను ఒక ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణాలు తనకు లేవు అని అనేసరికి అలా చెప్పడానికి నువ్వెవరు అని చెప్పి సుమతిని అడిగేసరికి నేను ప్రీతి కన్న తల్లిని అని చెప్పబోయి సుమతి ఆగిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సీత ఏమో చెప్పు ఎవరు నువ్వు అని మహాలక్ష్మి అడిగేసరికి సభ్యత సంస్కారం ఉన్న ఒక మనిషి, బాధ్యత బంధాల విలువ తెలిసిన ఒక మనిషి, విలువల గురించి తెలిసినాడు, రిలేషన్ అవ్వవసరం లేదు, ఎవరైనా చెప్పొచ్చు విలువల గురించి బంధాల గురించిని అని సీత సుమతికి సపోర్ట్ చేస్తూ ఉంటే సీత అనవసరంగా నువ్వు మా మధ్యలో కలవ చేసుకోకు, అసలు నా పిల్లల విషయంలో కలవ చేసుకోవడం తనెవరు, తను ఒక దారిని పోయే టీచర్, అలాంటిది నా కూతురు మీద చేసుకోవడం ఏంటి, ఇంకోసారి నా పిల్లల జోలికి రావద్దని చెప్పి నీ టీచర్కి చెప్పు అని మహాలక్ష్మి వార్నింగ్ ఇవ్వడంతో టీచర్ మీరేం బాధపడకండి, ఇక్కడ విలువలు మానవత్వం గురించి తెలుసుకునే వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, మీరు నాకు డాన్స్ నేర్పుదుగా రండి అని చెప్పి సీత అక్కడి నుంచి సుమతిని తీసుకుని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సుమతి సీతకి డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. భరతనాట్యం అంటే అంత ఈజీ కాదు సీత, ఇది ఒక తపస్సు లాంటిది, కఠినమైన శిక్షణ తీసుకుంటే తప్ప డాన్స్ నేర్చుకోలేవు, ఇందులో రాగం తాళం అన్నీ కూడా సమన్వయంగా ఉండాలి, అప్పుడే భరతనాట్యం అనిపిస్తుంది, చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా సీత, ఇక డాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయని చెప్పి సుమతి డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది సీతకి. సీత అలా డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ప్రాక్టీస్ చేసి ఒకసారి కళ్ళు పడిపోతుంది. అప్పుడే అక్కడికి రామ్ వచ్చి సీత పడిపోవడం చూసి సీతని లేపి సీత వాటర్ తాగని చెప్పి ఇస్తూ ఉంటాడు. దాంతో సుమతి సీత వాటర్ తీసుకోవద్దని చెప్పి సుమతి అంటుంది. సీత బాగా స్ట్రైన్ అయిపోయింది అమ్మ అని చెప్పి రామ్ అంటూ ఉంటే స్ట్రైన్ అయిందని చెప్పి ఇప్పుడు వాటర్ తాగితే సీత ప్రాక్టీస్ చేయలేదు, ప్రాక్టీస్ ఆగిపోతుందని చెప్పి సుమతి అనడంతో ఈ రోజుకి ప్రాక్టీస్ చాలే టీచర్ అని చెప్పి రామ్ అంటూ ఉంటే కుదరదు, టైం చాలా తక్కువ ఉంది, ఇప్పుడు సీత కఠినమైన శిక్షణ తీసుకుంటేనే కాంపిటీషన్లో గెలుస్తుంది, ఆయన కఠినమైన దెబ్బలు తింటే తప్ప శిల్పం కాలేదు, అలాగే కఠినమైన శిక్షణ తీసుకుంటేనే సీత ఈ డ్యాన్స్ బాగా చేయగలుగుతుంది, తక్కువ టైం ఉంది కాబట్టి ఎక్కువ శిక్షణ తీసుకోవాలని చెప్పి సుమతి అనడంతో ఇక రామ్ కూడా ఏమండో సీతని ఇక ప్రాక్టీస్ చేయమని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది. సీత అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సుమతి ఏమో అలా కా సీత నేను చేసి చూపిస్తా అలా చేయని చెప్పి సుమతి సీతకి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ అలా డ్యాన్స్ చేస్తూ ఉంటే రామ్ చాటుగా ఉండి చూస్తాడు. నెక్స్ట్ సీన్లో ప్రీతి ఉషాలు పడుకొని ఉంటారు. అటుకు వెళ్తున్న సుమతి ప్రీతిని చూసి ప్రీతి నా కూతురు చిన్నప్పుడు ఎలా పడుకునేదో ఇప్పుడు కూడా అలానే పడుకుంది అని చెప్పి హ్యాపీగా చూస్తూ ఉంటుంది ప్రీతి వైపు.